హలో ఫుడ్ పీపుల్, కార్తీక మాసం కదా అంత వెజ్జే ఉంటుంది. ఇంకా అంటే ఎక్కడైనా చేసినప్పుడు మట్టుకు నాన్ వెజ్ చూపించడం ఉంటుంది, కానీ ఇంట్లో చేసేటప్పుడు అంత వెజ్జే. ఇప్పుడు టైం అయితే 4:30 అయ్యింది, పూజ కూడా అయిపోయింది. ఏంటో వీడియో ఇలా వచ్చింది, నాకేమో బాగా తీయడం రావట్లేదు, ఒకేలాగా తీయడం. నేను తీసేటప్పుడు బాగానే ఉంది. సరే అదంతా పక్కన పెట్టండి. ఈరోజు అయితే వంకాయ పకోడీ అయితే చేశాను, ఒకసారి అయితే చూడండి. ఉల్లిపాయలు వేసాను, ఉప్పు కారం వేసాను, శనగపిండి వేసి కొంచెం గట్టిగా కలుపుకోవాలి. గట్టిగా కలిపిన తర్వాత నూనె కాగిన తర్వాత పకోడీ అయితే వేసాను. పకోడీలో ఉల్లిపాయ వేసాను, కానీ వంకాయ వండేటప్పుడు మట్టుకు పచ్చిమిరకాయ కరివేపాకే వేసాను తాలింపు వేసి. పిండి అయితే గట్టిగా కలుపుకోండి, ఎందుకంటే మనం తర్వాత వండేటప్పుడు అది ఆటోమేటిక్గా మెత్తగా అయిపోతుంది కాబట్టి. అసలే వర్షం పడుతుంది బాగాని, పకోడీ వేస్తే ఊరుకునే ఉంటామా? ఒక పక్క నుంచి వండుతూనే ఉన్నాను, ఒక పక్క నుంచి నోట్లో వేస్తూనే ఉన్నాను. ఓకే, ఏగిపోయిన తర్వాత ప్లేట్లోకి తీసేసాను. ఈ ప్లేట్కి కూడా ఒక ఇది ఉంది, తీసిన ప్లేట్కి. ఇది నా ఫేవరెట్ ప్లేట్ అన్నమాట. ఏమంటారు దాన్ని? కోడిగుడ్డు ప్లేట్ అనేవాళ్ళం. మీకు తెలుసు లేదు, కోడిగుడ్డు పళ్ళెం అనేవాళ్ళం. ఈ ప్లేట్లోనే టిఫిన్ తింటా, వీలైనంత మట్టుకు భోజనం కూడా ఇందులోనే చేస్తాను నేనైతే. ఓకే, వంకాయలు అయితే చిన్న ముక్కలు కోసుకున్నాను. ముందైతే తాలింపు వేసేసాను. తాలింపు ఎండుమిరగాయలు, ఆవాలు, జీలకర్ర అయితే తాలింపు వేసి వంకాయ ముక్కలు వేసాను. వంకాయ ముక్కలు వేసిన తర్వాత మళ్ళీ ఉప్పు, కారం అనేది ఇంక మన ఇష్టం. ఆల్రెడీ పచ్చిమిరకాయలు వేసాను, పకోడీలో కూడా కారం వేసాను, మన ఇష్టం. సాల్ట్ వేసేసి పసుపు వేసి అయితే కొంతసేపు మూత పెట్టంగానే మెత్తగా అయిపోయింది. వంకాయ కూర ఎంతసేపు అండి, తొందరగానే అయిపోతుంది. వేసిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసిన తర్వాత కలుపుకొని, కావాలనుకునే వాళ్ళు మసాలా పొడి వేసుకోండి, లేకపోయినా పర్వాలేదు. నేను ఆల్రెడీ మసాలా కారమే వాడతాను కాబట్టి నేను ఎక్కువ మసాలా వాడను. ధనియాల పొడి అయితే వేసా. పకోడీని అయితే చిన్నగా మెదిపేసాను, చిన్న ముక్కల్లాగా. వేసేసిన తర్వాత అందులో వేసేసా, ఈ వంకాయలు అయితే వేసేసా. అసలు వర్షం పడుతూ ఉంది కదా, అసలు చాలా వరకు అయితే పకోడీ నేనే తినేసాను. చాలా కారంగా ఉండి భలే ఉంది అసలు. అందులోని కొంచెం ఆకలి మీద ఉన్నప్పుడు ఇంకా ఎక్కువ తినాలనిపిస్తుంది. నైట్ భోజనం చేయట్లేదు కదా, కార్తీక మాసం టిఫినే తింటున్నాం వాళ్ళని, పొద్దున్నే ఆకలేసేస్తుంది బాగానే. ఏది ఉంటే అది గోక్కుమని అలా తినలేం కదా ఈ టైంలోని, గోక్కుమని కార్తీక మాసంలో. వంకాయ పకోడీ అయితే చాలా బాగా వచ్చేసింది. ఒకసారైనా ఎవరైనా కానీ ట్రై చేయండి. ఓకే, ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి. వంకాయ పకోడీ అయితే చేసుకోండి. ఇలాంటి వంటలు అయితే వస్తాయి వెజ్ అయితే రోజునే. ఓకే, బాయ్.